ఇవన్నీ మీరే తయారు చేశారా? ఇవన్నీ నువ్వు ఎప్పుడు వండావు? నేను కూడా కిచెన్ లోనే ఉన్నాను కదా, నా ముందు ఇవన్నీ వండలేదే. చీటింగ్ చేస్తున్నావా? గంగా నేనే స్వయంగా చేశాను ఇవన్నీ. టీ పెట్టడం రాదు, నీకు నీళ్లు బాయిల్ చేయడం కూడా రాదు. నువ్వు ఇవన్నీ చేసావా? ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? మమ్మీ దగ్గర. మమ్మీయే ఇవన్నీ నేర్పించింది. నిజంగా నువ్వే అడుగు. అంతేకా మమ్మీ? అబద్ధం చెప్తున్నావు. నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావు సాగర్. నువ్వు ఇవన్నీ ఎప్పటికీ వండలేవు. అయ్యో అమ్మా, నువ్వెందుకు ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? ఎలా నేర్చుకున్నావు? ఎప్పుడు నేర్చుకున్నావు? ఎవరు నేర్పించారని? వీటన్నిటి వల్ల ఏంటి లాభం చెప్పు. ఇక మీరు మీ ఫేవరెట్ డిష్ తయారు చేయడం గురించి చెప్పాలంటే నాన్న నువ్వు అక్కడ లేనప్పుడు తయారు చేస్తుంటారంతే. నువ్వు కిచెన్ నుండి బయటకు వచ్చాక ఇవన్నీ కూడా వండేస్తుంటారు ఏంటి నాన్న? ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. 100% అలాగే జరిగింది. లేదు కృష్ణ, నేను నీకు చెప్తున్నాను కదా, సాగర్ వంట చేయలేదు. తను ఇవన్నీ చేయలేడు. తను నిన్ను మోసం చేయగలడు, కానీ నన్ను కాదు. నాకు తెలుసు తను గెలవడం కోసం ఏమైనా చేయగలడు. గంగా ప్లీజ్, ఏమంటున్నావు నువ్వు? కమాన్ అమ్మా, మరీ ఇంత ఇన్సెక్యూర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఎవరికి తెలుసు నీ డిష్ నాన్నకంటే చాలా బెటర్ గా ఉందేమో. నేను నీ డిష్ తోనే స్టార్ట్ చేస్తాను, ఓకే? వావమ్మ, మీ చేతిలో ఏదో మాయింది నిజంగా. ఇప్పుడు మీ వంతు నాన్న. రెడీ? ఎస్ ఎస్ ఎస్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,